ఉన్నటువంటి ఏదైతే ఓపెన్ సైట్ ఉందో ఓపెన్ సైట్లో 371 సర్వే నెంబర్లో 1978లో లేఅవుట్ అప్రూవ్ అయినటువంటి 55 సెంటర్లో ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో ఈ ఎంక్రోచర్స్ అందరూ కూడా రిమూవ్ చేయమని చెప్పి గౌరవ హైకోర్టు యొక్క ఉత్తర్వుల ప్రకారం మనం చేస్తున్నాం. ఈ గౌరవ హైకోర్టు ఉత్తర్వుల్లో ఏముందంటే వీళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్ ఏర్పాటు చేసి ఇవ్వమని చెప్పి తీసేయమని చెప్పి ఇచ్చారు. దానిలో భాగంగా ఆల్రెడీ ఫస్ట్ 99లో మనం ఆల్రెడీ వీళ్ళందరికీ ఏదైతే టిట్కో హౌసెస్ ఉందో అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు వాళ్ళు వెళ్ళలేదు. మళ్ళీ అక్కడ టిట్కో హౌసెస్ ఏర్పాటు చేశాం. టిట్కో హౌసెస్ కూడా అందరికీ కూడా టిట్కో ఇల్లు కూడా ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు కూడా టిట్కో ఇల్లు ఏర్పాటు చేశాం. అక్కడ కావాల్సిన ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటర్ కావచ్చు, లైట్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, అన్ని పక్కా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి కొమ్మంటి కూడా మేము వెళ్ళాం. అక్కడికి మాకు టిట్కో హౌసెస్ వద్దని చెప్పారు. దాన్ని మళ్ళీ గౌరవ శాసనసభ్యులు గారు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ కండక్ట్ చేసి వీళ్ళందరూ కూడా మాకు ప్రైవేట్ పట్టాలు ఇస్తే మేము వేరే చోటుకి వెళ్తామంటే గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు డిస్కస్ చేసి బనవాసి దగ్గర వాళ్ళకు 4.5 ఎకరాల్లో లేఅవుట్ లాగా ఏర్పాటు చేసి పక్కగా 30 అడుగుల రోడ్డు వేస్తూ ఒక్కొక్కరికి 3 సెంట్లు స్థలం కేటాయించడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ గమనించాలి. ప్రజలందరూ కూడా ఏదైతే మున్సిపల్ సైట్ ఏదైతే ఉందో 55 సెంట్లు అది కంప్లీట్గా తీసుకుని అక్కడ పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక్కొక్కరికి 3 సెంట్లు స్థలం ఇచ్చి ఆల్రెడీ నిన్న అందరికీ కూడా పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా అందరూ కూడా ఇవాళ రిమూవ్ చేసి ఇది మనం కోర్టుకు సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఉన్నాయి. కానీ దాని ప్రకారం మనం ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా రిమూవ్ చేస్తాం. కొంతమంది రాలేదంటున్నారు. ఎవరైతే ఇక్కడ ఈ ప్లేస్లో లొకేషన్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటారు. ఇక్కడ లేకుండా వేరే చోట ఎక్కడో ఉన్నాము మేము రెంట్కి ఇచ్చామంటే వాళ్ళకి ఎలిజిబుల్ రారు. ఇన్ కేస్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉంటే ఇంకా ఎవరైనా సరే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి మేము ముందుకున్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఊళ్ళో ఎవరైనా కూడా అందరు కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా మనం పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టిట్ హౌసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 1008 హౌసెస్ గౌరవ శాసనసభ్యులు ప్లస్ కలెక్టర్ గారి చేతుల మీద మినిస్టర్ గారి చేతుల మీద మనం 25వ తేదీ టిట్ హౌసెస్ ఓపెనింగ్ కూడా పెట్టాం.